హాయ్ గైస్, అసలు మామిడి మొక్కలకు ప్రూనింగ్ ఎందుకు చేసుకోవాలి, ప్రూనింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మామిడి మొక్కలకు ప్రూనింగ్ ఏ విధంగా చేస్తున్నారో. ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల ఆ స్టెమ్కి ఎక్కువ చిగురులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎన్ని చిగురులు అయితే వస్తాయో వచ్చిన ప్రతి చిగురికి ఫ్లవరింగ్ వస్తుంది. మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటది. వచ్చిన ప్రతి ఫ్లవర్ కి పింజలు దిగడానికి ఎక్కువ అవకాశం ఉంటది. దాని ద్వారా మనకి ఎక్కువ దిగుబడి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ప్రూనింగ్ చేసే పద్ధతి చూస్తుంటే మీకు అర్థం అవుతుంది కదా. ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం చిగురులు. వీళ్ళు ఏపీ మరియు తెలంగాణలో ఎక్కడైనా ప్రూనింగ్ చేస్తారంట. అసలు మీరు ప్రూనింగ్ ఎక్కడ నేర్చుకున్నారు భయ్య అని అడిగాను. తాత ముత్తాతల దగ్గర నుంచి ఇదే వృత్తి అని చెప్పారు. వీళ్ళ స్కిల్స్ చూస్తుంటే నాకు బుర్ర పాడైపోయింది. చూసి చూపులోనే ఏ విధంగా కట్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు కదా. వీళ్ళు మామిడి మొక్కలతో పాటు టేకు మొక్కలు, గంధం మొక్కలు, బత్తాయి, నిమ్మ, జామ, సపోటా ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మీరు కూడా మీ తోటలోని మొక్కలకు ప్రూనింగ్ చేయాలనుకుంటే వీళ్ళు సంప్రదించండి. వీళ్ళు 1 సంవత్సరం వయసు నుంచి మొక్క నుంచి 40 సంవత్సరాల వయసు గల మొక్కల వరకు ఏ మొక్క అయినా వీళ్ళకి ప్రూనింగ్ చేస్తారంట. వీళ్ళ దగ్గర ప్రూనింగ్ సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఏం ప్రొవైడ్ చేయవసరం లేదు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. కాంటాక్ట్ నెంబర్కి వీళ్ళకి కాల్ చేయండి. ఈయన పేరు నాగిరెడ్డి, ప్రకాశం జిల్లా. మొక్క ఏజ్ బట్టి వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ హార్టికల్చర్ రైతులకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.